Hello all, welcome back to TAD Study Point. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ టు TAD Study Point. In this video we will discuss జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ మన ఛానల్లో స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా అప్లోడ్ అయ్యింది. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఈ వీడియోలో జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. 2019 అక్టోబర్ 31 కంటే ముందు జమ్మూ కాశ్మీర్ అనేది ఒక స్టేట్ అండి. తర్వాత 2019 అక్టోబర్ 31 తర్వాత జమ్మూ కాశ్మీర్ అనే స్టేట్ స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్ర హోదాని కోల్పోయి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్, సెకండ్ అనేది లడాక్ అండి. ఇండిపెండెంట్ స్టేటస్ అనేది కోల్పోయి ఇది ఒక యూనియన్ టెరిటరీగా ఏర్పడింది. అందులో ఫస్ట్ వన్ జమ్మూ కాశ్మీర్ గురించి చూద్దాం. ఇది జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగా ఎప్పుడు మారింది? 2019 అక్టోబర్ 31 మారింది. దీని ఏరియా వచ్చేసరికి 42,241 స్క్వేర్ కిలోమీటర్స్. దీని క్యాపిటల్ వచ్చేసరికి మే టు అక్టోబర్ వచ్చేసరికి శ్రీనగర్ అండ్ నవంబర్ టు ఏప్రిల్ వచ్చేసరికి జమ్మూ అండి. 2 క్యాపిటల్స్ ఉన్నాయి దీనికి. ఫస్ట్ వన్ శ్రీనగర్ మే టు అక్టోబర్, సెకండ్ వన్ జమ్మూ నవంబర్ టు ఏప్రిల్. ఇక్కడ మాట్లాడే లాంగ్వేజ్ వచ్చేసరికి కాశ్మీరీ, డోగ్రీ, ఉర్దూ, హిందీ ఈ 4 లాంగ్వేజ్ అనేది ఇక్కడ మాట్లాడతారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ యూనియన్ టెరిటరీలో ఉన్నటువంటి టోటల్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి 20 డిస్ట్రిక్ట్స్ అండి. జమ్మూ కాశ్మీర్ ఇస్ ఫేమస్ ఫర్ వ్యాలీస్కి ఫేమస్ అని చెప్పచ్చండి. జమ్మూ కాశ్మీర్ వ్యాలీస్ లోయలకు ప్రసిద్ధిగా చెప్పచ్చండి జమ్మూ కాశ్మీర్ని. జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీకి లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా గారు ఉన్నారు. మనోజ్ సిన్హా గారు లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ యొక్క బర్డ్ వచ్చేసరికి ఖలీజ్ ఫీసెంట్ అండి. ఖలీజ్ ఫీసెంట్ ఇది నెమలి అండి. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ యొక్క యూనియన్ టెరిటరీ యొక్క ఎనిమల్ వచ్చేసరికి కాశ్మీర్ స్టాగ్ అండి. కాశ్మీర్ స్టాగ్. జమ్మూ కాశ్మీర్లో ప్రజెంట్ ఉన్నటువంటి రూల్ వచ్చేసరికి ప్రెసిడెంట్ రూల్ అండి, నాట్ గవర్నర్ రూల్, ప్రెసిడెంట్ రూల్ గుర్తుపెట్టుకోండి. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ చూద్దామండి. ఇందులో ఫస్ట్ వన్ డచ్గామ్ నేషనల్ పార్క్ అండి. డచ్గామ్ నేషనల్ పార్క్ ఇక్కడ మాత్రమే కాశ్మీరీ స్టాగ్స్ అనేది ఉంటుందండి. ఓన్లీ ఏరియా వెన్ కాశ్మీర్ స్టాగ్ ఇస్ ఫౌండ్ ఇన్ డచ్గామ్ నేషనల్ పార్క్. సెకండ్ వన్ హెమిస్ నేషనల్ పార్క్ అండి. ఇది వచ్చరికి లడాక్ రేంజ్లో ఉంది, నాట్ జమ్మూ కాశ్మీర్ అండి. ఇది లడాక్ రీజియన్లో ఉంది ప్రజెంట్. థర్డ్ వన్ వచ్చరికి కిష్త్వార్ నేషనల్ పార్క్ అండి. కిష్త్వార్ నేషనల్ పార్క్. ఫోర్త్ వన్ వచ్చరికి సలీం అలీ నేషనల్ పార్క్ అండి. దీన్ని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఆర్ సిటీ ఆఫ్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. దీన్ని 3 నేమ్స్తో కాల్ చేస్తారు. అది వచ్చరికి సలీం అలీ నేషనల్ పార్క్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, సిటీ ఆఫ్ ఫారెస్ట్ నేషనల్ పార్క్. ఇక్కడ సైలెంట్ వ్యాలీ అనే నేషనల్ పార్క్ అనేది కేరళలో కూడా ఉంటుందండి. కాకపోతే అక్కడ వేరు, ఇక్కడ వేరండి. ఈ 2 నేమ్ ఒకటే కానీ 2 నేషనల్ పార్క్స్ కేరళలో ఉంది, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఉంది. అగైన్ రిపీటెడ్. ఫస్ట్ వన్ డచ్గామ్ నేషనల్ పార్క్, సెకండ్ వన్ కిష్త్వార్ నేషనల్ పార్క్, థర్డ్ వన్ సలీం అలీ నేషనల్ పార్క్ ఆర్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, సిటీ ఆఫ్ ఫారెస్ట్ నేషనల్ పార్క్. జమ్మూ కాశ్మీర్లో మెయిన్గా ఫ్లో అవుతున్న రివర్ వచ్చేసరికి ఇండస్ రివర్ అండి. ఈ ఇండస్ రివర్కి ట్రిబ్యూటరీస్ వచ్చేసరికి ఇండస్, జీలం, చీనాబ్, రవి, బియాస్, సట్లెజ్ అండి. ఇందులో పాకిస్తాన్కి అండ్ ఇండియాకి రైట్స్ ఉన్నాయండి. సో ఈ రైట్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇది 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది జరుగుతుందండి. ఇది ఎవరి మధ్య సహకారంతో జరుగుతుందంటే వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఇది ఇండస్ వాటర్ ట్రీటీ అనేది 1960లో జరుగుతుందండి. ఈ ట్రీటీ ప్రకారం ఇండస్, జీలం, చీనాబ్ ఈ 3 ట్రిబ్యూటరీస్ వచ్చేసరికి పాకిస్తాన్లో ఉంటుందండి రైట్స్. నెక్స్ట్ రవి, బియాస్, సట్లెజ్ ఇది వచ్చేసరికి ఇండియాకు ఉంటుందండి రైట్స్. అందులో భాగంగా ఇప్పుడు ఇండస్ రివర్ మీద ఉన్నటువంటి డ్యామ్ చూద్దామండి. ఇండస్ రివర్ మీద దుమ్కర్ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ ఉందండి. దుమ్కర్ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ ఉంది. నెక్స్ట్ జీలం రివర్ మీద వచ్చేసరికి ఉరి హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్, ఉరి హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ ఉంది. చీనాబ్ రివర్ మీద వచ్చేసరికి సలాల్ ప్రాజెక్ట్ అండ్ బాగ్లిహర్ డ్యామ్, సలాల్ ప్రాజెక్ట్ అండ్ బాగ్లిహర్ డ్యామ్ ఉందండి. నెక్స్ట్ వన్ సూరు రివర్ పైన చుతక్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉందండి. చుతక్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉంది. ఇందులో మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చేసరికి ఉరి హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ అండ్ బాగ్లిహర్ డ్యామ్, చుతుక్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇవి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి రివర్ సైడ్ సిటీస్ చూద్దామండి. శ్రీనగర్ ఇది వచ్చరికి జీలం రివర్ పక్కన ఉందండి. జీలం రివర్ పక్కన ఉన్నటువంటి సిటీ వచ్చరికి శ్రీనగర్ అండి.
జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లేక్ చూద్దామండి. అందులో ఫస్ట్ వన్ దాల్ లేక్ అండి. సెకండ్ వన్ ఉల్లేర్ లేక్. ఫస్ట్ వన్ దాల్ లేక్, సెకండ్ వన్ ఉల్లేర్ లేక్ అండి. ఉల్లేర్ లేక్ అనేది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో ఏషియా అండి. ఏషియాలో కానీ ఇండియాలో కానీ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ వచ్చేసరికి ఉల్లేర్ లేక్ అండి. ఇది ఇంపార్టెంట్ లేక్ అండి. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ రేంజెస్ వచ్చేసరికి గుల్మార్గ్, సోన్మార్గ్, పెన్మార్గ్. ఇవి ఇంపార్టెంట్ మార్క్స్ అండి. లేక్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దాల్ అండ్ ఉల్లేర్ లేక్. నెక్స్ట్ వన్ మన్సర్, ఇవి ఆల్రెడీ డిస్కస్ చేసాం. హైయెస్ట్ పీక్స్ వచ్చేసరికి K2 అండి. ఇది ఎక్కడ ఉందంటే కారాకోరం రేంజ్లో ఉందండి. కారాకోరం రేంజ్లో ఉంది హైయెస్ట్ పీక్ అండి ఇది K2. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెంపుల్స్ వచ్చేసరికి వైష్ణోదేవి మందిర్ అండి. వైష్ణోదేవి మందిర్ అనేది ఇది ఇంపార్టెంట్ టెంపుల్ అండి. నెక్స్ట్ అమర్నాథ్ కేవ్ టెంపుల్ అండి. అమర్నాథ్ కేవ్ టెంపుల్. ఈ 2 టెంపుల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టెంపుల్స్ అండి జమ్మూ అండ్ కాశ్మీర్లో. నెక్స్ట్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫెస్టివల్ చూద్దాం. ఫస్ట్ వన్ తులిప్ ఫెస్టివల్ అండి. సెకండ్ వన్ షికారా ఫెస్టివల్. థర్డ్ వన్ సాఫ్రన్ ఫెస్టివల్. ఫోర్త్ వన్ బైసాఖి ఫెస్టివల్. ఫిఫ్త్ వన్ హెమిస్ ఫెస్టివల్. సిక్స్త్ వన్ గురేజ్ ఫెస్టివల్. గురేజ్ ఫెస్టివల్. ఇవి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అండి. వన్స్ అగైన్ రిపీటెడ్: తులిప్ ఫెస్టివల్, షికారా ఫెస్టివల్, సాఫ్రన్ ఫెస్టివల్, బైసాఖి ఫెస్టివల్, హెమిస్ ఫెస్టివల్, గురేజ్ ఫెస్టివల్. ఇవి ఇంపార్టెంట్ అండి. ఇందులో సాఫ్రాన్ ఫెస్టివల్ అండ్ బైసాఖి ఫెస్టివల్ అండ్ హెమిస్ ఫెస్టివల్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అండి. రిమెంబర్ ఇట్. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్స్ చూద్దామండి. ఫస్ట్ వన్ చామ్స్, సెకండ్ వన్ రఫ్, థర్డ్ వన్ హికత్, ఫోర్త్ వన్ మందజాస్, ఫిఫ్త్ వన్ కుద్ దాండి నచ్ దమాలి. కుద్ దాండి నచ్ దమాలి. ఇవి ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్సెస్ అండి. వన్స్ అగైన్ రిపీటెడ్: చామ్స్, రఫ్, హికత్, మందజాస్, కుద్ దాండి, నచ్ దమాలి. ఇవి ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్సెస్ అండి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటిది. రిమెంబర్ ఇట్. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక స్టేడియం ఉందండి. అది వచ్చరికి మౌలానా ఆజాద్ స్టేడియం అండి. ఇది క్రికెట్ స్టేడియం. సెకండ్ వన్ ఏరియా వైజ్గా సెకండ్ యూనియన్ టెరిటరీ అండి. 42,241 స్క్వేర్ కిలోమీటర్స్తో. ఫస్ట్ వన్ వచ్చరికి లడాక్ అండి. టోటల్ జిఐ ట్యాక్స్ వచ్చరికి 9 జిఐ ట్యాక్స్ ఉన్నాయండి యూనియన్ టెరిటరీకి. నెక్స్ట్ బోర్డర్ షేరింగ్ విత్ వచ్చరికి పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, లడాక్ అండ్ పాకిస్తాన్. 2 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీ, 1 ఇంటర్నేషనల్ బార్డర్ అండి. స్టేట్ వచ్చరికి పంజాబ్ అండ్ హిమాచల్ ప్రదేశ్, 1 యూనియన్ టెరిటరీ లడాక్, 1 ఇంటర్నేషనల్ బార్డర్ దట్ ఈస్ 1 పాకిస్తాన్ అండి. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇండియన్ లాంగెస్ట్ రైల్వే టన్నల్ ఉందండి. అది వచ్చరికి పెరిపంజల్ అండి. దీన్నే పెరిపంజల్ కాకుండా బనిహాల్ జవహర్లాల్ టన్నల్ అని కూడా అంటారు. పెరిపంజల్ ఆర్ బనిహాల్ టన్నల్ లేదా జవహర్లాల్ టన్నల్ అని కూడా అంటారు. ఇది లాంగెస్ట్ రైల్వే టన్నల్ అండి. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి చైనా బ్రిడ్జ్ పైన రైల్వే బ్రిడ్జ్ అనేది ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఇది ఆర్క్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ 2019 అక్టోబర్ 31 నుంచి జమ్మూ కాశ్మీర్కి అయితే ఏదైతే ఉందో 370 ఆర్టికల్ ప్రకారం ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ కానీ 35A ప్రకారం ఉన్నటువంటి సిటిజన్షిప్ అంటే డ్యూయల్ సిటిజన్షిప్ సంబంధించినటువంటి ఈ 2 ఆర్టికల్స్ అనేవి ఇక్కడ రద్దు చేయడం జరిగిందండి. 370 స్పెషల్ స్టేటస్ ఒకటి, 35A సిటిజన్షిప్, ఈ 2 అనేది 2019 అక్టోబర్ 31 తర్వాత తీసేయడం అనేది జరిగిందండి. దీస్ ఆర్ ఆల్ అబౌట్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ ఇన్ఫర్మేషన్ అండి. ఆల్రెడీ ఛానల్లో కంప్లీట్ స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా తెలంగాణ టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఎస్ఎస్సి రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ఫుల్ లెంత్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి.